పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు 65% 1000 అని ఫీజులో చెప్పినా కూడా కూడా వాళ్ళ ఇంటి కస్టమర్ టేకప్ నాకు ఫీజు కట్టి 2 or 3 lakhs సంపాదించిన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఓకే, ఇక్కడ 60,000 కట్టి 2 లక్షలు సంపాదించుకున్నారు. చేసిన వాళ్ళు ఉన్నారు రియల్ టైం. అండ్ నా కాన్సెప్ట్ మనం చెప్పే సబ్జెక్ట్ వినాలి, వాళ్ళు కష్టపడుతున్నారు, మనం చెప్పే సబ్జెక్ట్ వింటున్నారు, అంతే కాన్సెప్ట్. వాళ్ళు ఎంతనే చేయని ప్రాబ్లం. షాప్ పెట్టుకుని ఇప్పుడు మంత్లీ 2 to 3 lakhs సంపాదించుకుని చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ మీ దగ్గరే వర్క్ చేస్తా అని చేసే వాళ్ళు ఉన్నారా? మన దగ్గర చాలా మంది చేస్తారు అంటే రియల్ టైం ఇస్తుంటా ఆటోమేటిక్ గా. నేను ఏంటంటే ఎక్కడ కూడా వర్క్ చేయొద్దు, నా దగ్గర ఎన్ని రోజులు వాళ్ళు పర్ఫెక్ట్ అయినదో చేయండి అని చెప్తాను. డైరెక్ట్ షాప్ ఆర్ బొటిక్ పెట్టుకొని చెప్తాను. ఇప్పుడు మీరు వాళ్ళు పెట్టుకునే వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళతో మీరు మాట్లాడచ్చు. ఓకే, అలా ఉంటుంది. సో అంటే ఒకళ్ళ దగ్గర చేస్తే తక్కువ అమౌంట్ వస్తే ఓన్ గా అంటే డైరెక్ట్ ఇక్కడ ఏంటంటే మనం రియల్ టైం వర్క్ ఇస్తున్నాం. కస్టమర్ టేకప్ ఎలా చేయాలో, వాళ్ళతో కమ్యూనికేషన్ ఎలా చేయాలి, కటింగ్ ఇక్కడ కస్టమర్ ఆర్డర్స్ కూడా ఇస్తుంటాం అనమాట, ఎలా చేయాలి. సో వాళ్ళకి ఏంటి ఎక్కడ చేయాలి రియల్ టైం నాలెడ్జ్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. ఇంకా డైరెక్ట్ గా 3 to 4 months తర్వాత వాళ్ళ టైం షెడ్యూల్ చేసుకున్న అమౌంట్ తీసుకొని షాప్ ఆర్ బుటిక్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మీ దగ్గర 500+ మెంబర్స్ నేర్చుకున్నారు అంటే దాంట్లో ఆల్మోస్ట్ ఒక 400+ బొటిక్స్ లోనే చాలా మంది పెట్టుకున్నారు మేడం. ఇప్పుడు రీసెంట్ గా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా రీసెంట్ గా చాలా మంది అంటే పెట్టుకుంటారు. కొంతమంది ముందుకు రావడానికి ఇష్టపెట్టుకోరు, అంటే చాలా మంది ఇబ్బంది ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతారు. సో కొంతమంది వస్తారు, వాళ్ళని మనం ప్రమోట్ చేస్తాం. మళ్ళీ ఏంటంటే ప్రతి స్టూడెంట్ షాప్ ఓపెనింగ్ కూడా నేను వెళ్తాను అనమాట. ప్రతి షాప్ బిజీ షెడ్యూల్ వెళ్తాను, షాప్ ఓపెనింగ్ వెళ్తాను. సో ఇప్పుడు మేల్స్ కి కూడా ఉమెన్ రిలేటెడ్ స్టిచ్చింగ్ నేర్పిస్తారా? మేల్స్ కూడా ఉంది మేడం. ఫీమేల్స్ వస్తే ఓన్లీ ఫీమేల్స్ మేల్ కి సంబంధించినవి మొత్తం రెండు మేల్స్ ఫీమేల్ నేర్చుకుంటారు, జెంట్స్ కూడా నేర్చుకుంటారు. లేడీస్ కూడా చాలా మంది షర్ట్స్ ప్యాంట్స్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా అది నేర్చుకుంటారు. అసలు బేసిక్స్ అంటే మీరు ఏమేమి నేర్పిస్తారు? బేసిక్స్ నుంచి మన దగ్గర టోటల్ ప్యాటర్న్ ఉంటుంది మేడం. పంజాబీ డ్రెస్ ఫస్ట్ అంటే పంజాబీ డ్రెస్సెస్, సల్వార్ ప్యాంట్స్, చుడీదార్, లాంగ్ ఫ్రాక్స్, అంబ్రెల్ ఫ్రాక్స్, మళ్ళీ అందులో కాలర్ నెక్, కోట్ కాలరు, లేటెస్ట్ మోడల్స్ అన్ని వస్తుంది మేడం. నెక్స్ట్ బ్లౌజ్ ఆల్ మోడల్స్, బోట్ నెక్, ఫ్రిన్స్ కట్, కటోరీ, క్రాస్ కట్, హై నెక్, జీరో నెక్, ఫుల్ కాలరు, హాఫ్ కాలరు, కోట్ కాలరు, ఏలైన్ కుర్తీ, ప్లాజో ప్యాంట్, నెట్టెడ్ బ్లౌజెస్, ఇంకా లెఫ్ట్. నేనేంటంటే 100 డిజైన్స్ చెప్పను, బట్ 100 డిజైన్స్ థాట్స్ ఇస్తానని చెప్తాను అనమాట. రియల్ టైం చేయిస్తా ప్యాటర్న్స్. చిన్నప్పుడు ఎగ్జాంపుల్ ఏబిసిడ్లు వస్తాయి కదా, ఏఎల్ఎల్ ఆల్, బిఎల్ఎల్ బాల్, ఆ కాన్సెప్ట్ లో నేను ఒక ప్యాటర్న్స్ ఇస్తాను. ఒక ఎగ్జాంపుల్ బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేసుకుంటే ఫార్ములా ఉంటాయి, దాని విడత ఎంత పెట్టండి, నెక్ విడత పెట్టండి. బోట్ నెక్ కానీ, కాలర్ నెక్ కానీ, హై నెక్ కానీ, జీరో నెక్ కానీ ఏది పెట్టినా సరే కటింగ్ సేమే. అక్కడ ఫార్ములాస్ ఇస్తాం కీ పాయింట్ పేజ్ లో. స్టూడెంట్ కూడా వైట్ నోట్ బుక్ లో స్టార్టింగ్ చెప్పే సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత సెంట్రల్ హోంవర్క్ పేజ్ ఇస్తాం. ఒక 50 pages హోంవర్క్ పేజెస్, 50 pages చెప్పే క్లాసెస్, మళ్ళీ ఒక 30 pages కీ పాయింట్స్ పేజ్ ఇస్తారు. కీ పాయింట్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇక్కడ నుంచి క్లాసెస్ వెళ్ళిపోయాక కూడా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు కీ పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు అనమాట. కీ పాయింట్స్ ఎలాగా కస్టమర్ టేకప్ చేస్తారు. కస్టమర్ 3 dresses ఇచ్చారు అనుకోండి, లేదంటే 3 బ్లౌజ్ ఇచ్చారు, అందులో క్రాస్ కట్ బ్లౌజ్, కాలర్ నెక్, బోట్ నెక్ కొట్టమంటారు. సో దాని ఫార్ములాస్ అంతా వేరే. ఈ లెర్నింగ్ లోనే కీ పాయింట్స్ అని రాసిస్తాను. అంటే కీ పాయింట్స్ అంటే ప్రతి దానికి ఒక స్టిచ్చింగ్ టెక్నిక్ ఉంటుంది. మళ్ళీ ఏంటంటే వీక్లీ 3 days అంటే వస్తుందని డౌట్ పడతారు చాలా మంది. కానీ ఏంటంటే నేను డౌట్ పేజ్ ఇస్తా 20 pages. స్టూడెంట్ కూడా మన డ్యూరేషన్ లేదని చెప్పాను చూడండి, స్టూడెంట్ కూడా ఇది ఓకే అయ్యాక నెక్స్ట్ సబ్జెక్ట్ తీసుకెళ్తాం. ఇక్కడ నాకు ఏదో బ్యాచ్ అయిపోవాలి వీళ్ళకి అంటే కంప్లీట్ చేసి పంపేయాలి కాన్సెప్ట్ లేదు. వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యాకనే బ్యాచ్లు 10 మంది ఉన్నట్టు 3 ఓకే అయితే వాళ్ళకి తీసుకెళ్తారు, మిగతా వాళ్ళకి పర్ఫెక్ట్ అయ్యాకే వెళ్తారు అనమాట. అలా ఉంటుంది. సో అందుకే ఎంతమంది జాయిన్ అవుతున్నారు మీ దగ్గర. బేసిక్ గా బొటిక్ అనగానే అందరూ ఏమనుకుంటారు, బొటిక్లు అంటే ఆస్తులు అమ్ముకోవాలి. మధ్యన ఇప్పుడు మనం ఒక 600-1000 రూపాయలు పెట్టి చీరకుంటే ఆ బ్లౌజ్ కుట్టించడానికి ఒక 700-800 అయిపోతున్నాయి అని చెప్పి చాలా మంది బొటిక్స్ అవాయిడ్ చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఓకే, ఇది కరెక్టే మేడం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇంట్లో వర్క్ చేస్తారో వాళ్ళు కూడా అంటే మ్యారేజ్ కానీ ఒక 10,000 శారీ వచ్చి కొన్నారనుకోండి, వాళ్ళు ఫ్యామిలీలో ఎవరో ఎఫెక్ట్ పెట్టి తీసుకుంటారు. అంటే మ్యారేజ్ అయినా లేకపోతే ఒక నెక్స్ట్ ఏదో ఉంటుంది ఫంక్షన్ అని. సో ఒక మంచి శారీ కొనేటప్పుడు ఎవరికి రిఫర్ చేస్తారు? ఒక బొటిక్నే. ఎవరైతే బాగుంది, జెంట్స్ ఫినిషింగ్ బాగుంటుంది, లేడీస్ బాగుంది, ఎవరు కంప్లీట్ ఫినిషింగ్ గ్యాదర్ చేసుకుని ఇస్తారు. లేడీస్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ గా అది చూసుకుని ఇస్తారు. సో ఎండ్ ఆఫ్ ది డే క్వాలిటీ అనేది మనకి క్వాలిటీని మనకు రిఫర్ చేస్తారు. ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే ఒక బొటిక్ కి ఫుల్ ప్లేజ్ 300 members ఇనఫ్ వాళ్ళు చేయలేము. సో అలాంటి ఎన్ని బొటిక్స్ ఉన్నా సరే చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా సో రెగ్యులర్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని వాళ్ళని రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు అమ్మాయిలు అంటేనే బేసిక్ గా ఫస్ట్ బట్టల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అందంగా రెడీ అవ్వాలి, కొత్త కొత్త మోడల్స్ ఏమొస్తున్నాయి అవన్నీ స్టిచ్చింగ్ చేయించుకోవాలి, ఈ కైండ్ ఆఫ్ ఇదిలో ఉంటారు. ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా మీ దగ్గర క్లయింట్ వచ్చినా కూడా ఇమీడియట్ గా వాళ్ళతోనే స్టిచ్చింగ్ చేసి ఇస్తారా? ఆల్మోస్ట్ మేడం 50% స్టూడెంట్స్ అందరూ కూడా వితిన్ 2 months తర్వాత నేను డైరెక్ట్ కస్టమర్ తో టేకప్ చేస్తుంటా. డైరెక్ట్ కస్టమర్ తో, ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తారు, ఇన్ కేసు వీళ్ళు మిస్టేక్ చేసినా సరే కస్టమర్ ముందే వాళ్ళకి సీరియస్ అవుతారు. ఎందుకు నెక్స్ట్ టైం ఎందుకు ప్రాబ్లం అవుతుంది అనేది 100లో 90% చేస్తే 10% కొంచెం ఇది అవుతారు. కొంతమంది ఏంటి నాకు ఎందుకు అన్నట్టుగా ఉంటారు కొంతమంది. కానీ ఎక్కడైనా సరే మనకు రియల్ టైం వర్క్ చేస్తేనే మన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. ఒక బొటిక్లో
ఇప్పుడు స్టూడెంట్ ఏంటంటే 10 బ్లౌజులు కుడతారు లేదంటే 20 బ్లౌజులు కుడతారు, అన్ని మోడల్స్ చేయాలంటే వాళ్ళు ఎఫర్ట్ పెట్టలేరు కదా. అవును. సో ఇక్కడ ఏంటంటే మనకి మల్టిపుల్ ఆర్డర్స్ వస్తుంటాయి, కస్టమర్ టేకప్ చేయించడం కాబట్టి మనం చేస్తున్నాం. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది మీ దగ్గర బొట్టికలు పెట్టుకున్నారు. అసలు బేసిక్ బొటిక్ నుంచి ఎంత సంపాదించవచ్చు, ఎంత ఎర్న్ చేయొచ్చు? బేసిక్ తక్కువ లీస్ట్ అంటే ఒక 50,000 to 80,000 మినిమం చేయొచ్చు మేడం. 50,000 to 80,000 50,000 to 80,000 చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి కుట్టుకున్నా కూడా అంత అమౌంట్ ఈజీ. చాలా మంది ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా 1 lakh సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే మనకి వర్క్ మాట్లాడాలి మేడం, మన క్వాలిటీ అంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏదైనా ఆర్డర్స్ తీసుకున్నారండి, కొంచెం కన్ఫ్యూజ్ అయినా సరే నేను సపోర్ట్ ఉంటాను మేడం. వీళ్ళు 2 years స్టూడెంట్ కదా, 3 years స్టూడెంట్ కాదు, ఒకసారి మనం నమ్ముకుని వస్తే వాళ్ళు మన ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఇస్తారు. అలానే సపోర్ట్. ఇప్పుడు మీ దగ్గర ఎవరైనా ఏమైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే బేసిక్ బ్లేజర్స్ ఇవన్నీ సూట్స్ ఉంటాయి కదా, అసలు ప్రైసింగ్స్ ఎలా ఉంటాయి మీ దగ్గర? మన దగ్గర లేడీస్ వేర్ వచ్చేసారు మేడం. స్టార్టింగ్ బ్లౌజ్ అనేది మినిమం 600 మేడం మన స్టార్టింగ్. తర్వాత అందులో మోడల్స్ బోట్ నెక్, ఫుల్ కాలర్, హాఫ్ కాలర్ అంటే 600 to 1200, 1500 వరకు ఉన్నాయి. ఫ్రాక్స్ డిజైన్స్ బట్టి ఉన్నాయి. మినిమం 1500 నుంచి 4000, 5000 ఉన్నాయి. రెడీమేడ్ ఉంటాయి అండ్ స్టిచ్చింగ్ కూడా. రెడీమేడ్ కొన్ని ఫ్రీ టైం ఉండి చేసి పెడుతుంటాం మేడం, మన సీజనల్ బట్టి చేసి పెడుతుంటాం. ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి అలాగా? ఇక్కడ హాస్టల్ ఉంటారు కదా చాలా మంది, వాళ్ళు సేల్ అవుతూ ఉంటాయి. ఈ బ్లేజర్స్ ఇవి ఎంత చార్జ్ చేస్తారు? బ్లేజర్స్ కూడా ఉంటాయి మేడం. మనకి స్టిచ్చింగ్ ఏంటంటే బ్లేజర్ స్టిచ్చింగ్ కి మన డిజైన్ ఇప్పుడు ఇలా వచ్చే వరకు ఉంది కంప్లీట్ అవుట్ఫిట్ ఫ్యాబ్రిక్ తో కలిపి మొత్తం టోటల్ గా మనమే టేకప్ చేసుకుంటాం. 6,000 ఉంది, 8,000 ఉంది, బేసిక్ ఫ్యాబ్రిక్ డిజైన్ బట్టి ఉంటాయి అన్నమాట. బ్లేజర్ స్టిచ్చింగ్ కూడా ఓన్లీ లేదు నాకు ప్లెయిన్ బ్లేజర్ స్టిచ్చింగ్ కావాలనుకుంటే 3,500 అయిపోతుంది మొత్తం బ్లేజర్. ఈ మధ్య కాలంలో ఏంటంటే మదర్ అండ్ డాటర్ కానివ్వండి, ఫాదర్ అండ్ సన్ ఉంటే ట్విన్నింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ట్విన్నింగ్ ఎక్కడ మనకి ఆన్లైన్ షాప్స్లో ఎక్కడ ట్విన్నింగ్ దొరకదు కాబట్టి ఎక్కువ అందరూ బొటిక్స్ ప్రిఫర్ చేస్తారు. ట్విన్నింగ్ క్లాత్స్ ఏమన్నా ఫస్ట్ బర్త్డేస్ ఉన్నా, ఏమన్నా హాఫ్ సారీ ఫంక్షన్స్ ఉన్నా, అటువంటి వాళ్ళకి అసలు ఒక ఫ్యామిలీ సెటప్, ఒక ఫంక్షన్కి డ్రెస్సెస్ అన్ని డిజైన్ చేయాలంటే బేసిక్ కాస్ట్ నుంచి హై రేంజ్ అంటే ఎంత వరకు ఉండొచ్చు? ఎన్ని డేస్లో రెడీ చేస్తారు? నా దగ్గర 48 hours డెలివరీ. 48 కిషోర్ ఫ్యాషన్ అంటే 48 hours డెలివరీ అంటే కంప్లీట్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఎవరైనా సరే మనకు నమ్ముకున్నా సార్ 48 hours 4 days వితిన్ 4 days డెలివరీ ఇచ్చేస్తాం జెట్ స్పీడ్ లో. సో ప్రైస్ కూడా ఏంటంటే ఫస్ట్ కస్టమర్ కి మనకి వాళ్ళ క్వాలిటీ చెప్పేస్తాం, ఈ క్వాలిటీ ఇలా ఉంటుంది, ఈ క్వాలిటీ ఇలా ఉంటుంది, మీరు ఓకే అనుకుంటే దీని ప్రకారం రిఫర్ చేస్తాం. ఫ్యాబ్రిక్ కూడా రిఫర్ చేస్తాను, ఇప్పుడు మదీనా మార్కెట్ కానీ, సో చావలి ఇట్లాంటి డిఫరెంట్ రిఫర్ చేస్తాం. లేదు మనకి కొంతమంది కంప్లీట్ మీరే తెచ్చండి అని చెప్తారు, సో ఫ్యాబ్రిక్ ప్రైస్ చెప్పేస్తాం, కంప్లీట్ గా అవుట్పుట్ ఇస్తున్నాం. స్టార్టింగ్ నుంచి అంటే మినిమం తక్కువ కొంబో ఫ్యామిలీ ప్యాక్ అంటే మనకి 5,000 స్టార్ట్ మేడం. 5,000 స్టార్ట్ ఫ్యాబ్రిక్ బట్టి మనం హోల్సేల్ ప్రైస్ తీసుకుంటాం ఫ్యాబ్రిక్. సో కస్టమర్ కూడా యాక్టివ్ గా అదే ప్రైస్ చేస్తాం. సో ప్రాఫిట్ ఏం చూసుకోకుండా 5,000 లోనే చేస్తారు. అసలు మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఎంత హై రేంజ్ వరకు చేయిస్తూ ఉంటారు? ఉన్నారు చాలా మంది. ఒక్కొక్కరు మగ్గం చేయించుకుని 15,000, 20,000 వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళ స్టాండర్డ్ బట్టి ఇంకా కస్టమర్ కూడా ఆల్మోస్ట్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఉంటారు, వాళ్ళు ఏంటో నాకు తెలుస్తుంది కాబట్టి సో మన రీజనబుల్ ప్రైస్ ఇస్తాం. నేను ఆర్డర్స్ తీసుకునేది కూడా ఏంటంటే స్టూడెంట్స్ యూజ్ అవుతుంది, వీళ్ళు చేస్తే వీళ్ళకి రియల్ టైం వర్క్ వస్తుంది కాబట్టి ఎఫర్ట్ పెట్టి నేను ఆర్డర్స్ తీసుకుంటాను. వాళ్ళు కూడా అంతే స్టాండర్డ్ గా ఇక్కడ వర్క్ చేసి బొటిక్ సక్సెస్ అవ్వడానికి రీజన్ కూడా మెయిన్ అదే అనమాట. స్టూడెంట్స్ కాకుండా ఇక్కడ మాస్టర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు మాస్టర్స్ ఉంటారు, ఓన్లీ వర్కర్. మన కిషోర్ ఫ్యాషన్స్ కి ఏంటంటే ఎక్కడ కూడా మన మాస్టర్ రిఫర్ చేయమన్నమాట. మన టార్గెట్ అది, మన మాస్టర్ అనేది అవసరం. అంటే మీరే డిజైన్స్, మీరే మోడల్స్ అన్ని మీరే సజెస్ట్ చేస్తారు. నాది ఉంటది, సీనియర్స్ ఎవరైతే ఉంటారో నా థాట్స్ అన్ని ఇస్తే వాళ్ళతో మళ్ళీ డిజైన్ చేయిస్తుంటాం. ఓకే. సో మన దగ్గర నేర్చుకుని ఎంతమంది షాప్ ఆర్ బొటిక్ పెట్టుకున్నారో వర్కర్లు పెట్టుకుని రిఫర్ చేస్తే కానీ మాస్టర్ని పెట్టుకోవద్దని చెప్తారు. ఓకే. సో మాస్టర్ కే 60,000-70,000 అయిపోతుంది, మినిమం వెళ్ళిపోతుంది. సో కటింగ్స్ అన్ని కూడా మెయిన్ కటింగ్స్ మొత్తం టోటల్ గా మన దగ్గర ఎంతమంది నేర్చుకున్నారో లేడీస్ కూడా వాళ్ళే కటింగ్ చేసుకుంటారు. చాలా మంది డౌట్స్ ఉంటాయి, సార్ మాకు లేడీస్ కదా మాకు వస్తుందా, కన్ఫ్యూజ్ అవుతారు, మాస్టర్ బాగుంటుంది అంటారు. కానీ మన కిషోర్ ఫ్యాషన్కి ఎవరైతే వస్తారో మాస్టర్ అయితే అవసరం లేదు, రియల్ టైం చేయిస్తాను. ఇక్కడ నేను చెప్పే జెంట్సే కదా, సో మనకు ఆ ఫినిషింగ్ మెథడ్ నుంచి స్టార్ట్ నుంచి అన్ని ఇస్తుంటాం. ఓకే. సో ఇప్పుడు అమ్మాయిలు వచ్చినప్పుడు చాలా లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, అబ్బాయిలు వచ్చినప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదైనా కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ చేయాలన్న ఏదైనా డిజైన్ పెట్టుకో భయపడుతూ ఉంటారు. అంటే మీరు పర్సన్ టు పర్సన్ చూసి మీరు ఐడియాస్ సజెస్ట్ చేస్తారు? ఆల్మోస్ట్ ట్రస్టెడ్ చాలా మంది ఉంటున్నారు మేడం, ఫ్యాబ్రిక్ బట్టి చేయిస్తాను నేను. వాళ్ళు కూడా చూసుకుంటారు జెన్యున్ కాదు, ఒకసారి చెక్ చేసుకుంటారు. మనసు ఒకసారి వచ్చారంటే మనకి ఆల్మోస్ట్ లైఫ్ టైం వాళ్ళు ఎఫర్ట్ అయ్యి ఉంటారు టోటల్గా.